ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందు ఆసీనుడు అయి ఉన్న దేవా, మీ యొక్క బహుబలమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రి నుంచి ఈ ఉదయం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని మా కుటుంబాన్ని మీ కృపలో భద్రపరుచుకొని మంచి నిద్రను మాకు అనుగ్రహించి అయా మాకు కలిగిన సమస్తము చుట్టూ మీ కంచె వేసి కాపాడినందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ లోకపు యాత్రలో మరొక శ్రేష్టమైన దినమును మా అందరికీ దయచేసినందుకు, సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తన గ్రంథము 120వ అధ్యాయము 2వ వచనము. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అని కీర్తనాకారుడు మొరబెడుతున్న రీతిగా ఈ ఉదయకాల సమయంలో మేము కూడా మొరబెడుతున్నాము తండ్రి. అయా, మమ్మల్ని మోసము చేసే వారి యొద్ద నుంచి, మాకు హాని చేయాలనుకునే వారి యొద్ద నుంచి, మమ్మల్ని నష్టపరచాలి అనుకునే వారి యొద్ద నుంచి ఈరోజు మమ్మల్ని కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఎవరి చేతుల్లో ఈరోజు మేము చిక్కబడకుండా, ముఖ్యంగా అపవాది యొక్క ఉచ్చుల్లో వాడి మాయలో మేము పడిపోకుండా మాకు సహాయం దయచేయండి. తగిన జ్ఞానం అనుగ్రహించండి. ఈ లోకంలో ఈ రోజున మేము సంచరిస్తూ ఉండగా ఈ లోక మనుషుల యొక్క ఆలోచనల వైపు మా హృదయం మళ్ళకుండా తగిన నడిపింపును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి రోజును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ఈ రోజంతను మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని అడుగుతున్నాము తండ్రి. ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో మీ సహాయం అనుగ్రహించండి. ఆయా సమయాల్లో ఆయా పనుల నిమిత్తం మేము వెళుతూ వస్తూ ఉండగా మీ యొక్క దేవదూతల కంచె మాకు దయచేయమని, క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాలు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. మా వాహనాలను, మేము వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రతి ఒక్క పనిని కూడా దీవించండి. చేస్తున్న ప్రతి పనిలో మాకు నూరింతల ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాము. అయా, మా పనులకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి అడ్డును కూడా తొలగించి మా మార్గాలన్నీ సరళపరచమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. క్రొత్తగా ఎవరైతే పనులు ప్రారంభిస్తున్నారో వారికి తోడై ఉండండి. శుభకార్యాలు చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు బిడ్డలు, వారి రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం నాయన. ఎవరైతే ఎగ్జామ్స్ రాయటానికి, ఇంటర్వ్యూస్కి ఫేస్ చేయడానికి వెళ్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటుండగా బిడ్డలకు తగిన జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున మాలో ఏ ఒక్కరూ కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని చూడకుండా ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి తండ్రి. అయా, మమ్మల్ని అప్పులనే సమస్యల నుంచి, అనారోగ్యాలనే సమస్యల నుంచి విడిపించండి. అయా, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా వృద్ధిపరచమని అడుగుతున్నాము తండ్రి. ఈ రోజున ఎవరైతే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని అపవాది దొంగలించకుండా మా జ్ఞానం దయచేయండి తండ్రి. ఈ రోజున మీ నామానికి ఆయాసకరంగా, అవమానకరంగా, అవిధేయంగా మా ప్రవర్తన ఉండకుండా జాగరూకులమై బ్రతకడానికి కృప చూపించండి ప్రభువా. మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెమ్మది కలిగిన, శాంతి సమాధానాలు కలిగిన జీవితాన్ని ఈరోజు మాకు దయచేయండి. నమ్మకముతో, విశ్వాసముతో మీ పైన ఆధారపడే జీవితాలు మాకు అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించండి. సంవత్సరమును దయా కిరీటము చేత వారికి అభిషేకము దయచేయమని, మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలి భాగస్సులు ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.